జూబ్లీస్ ఎన్నికల ప్రచారం రేపు సాయంత్రం ముగియనుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి పర్యటనలను ముమ్మరం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా నిర్దేశించిన నేతలంతా పోలింగ్ బూతుల పరిధిలో గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. తాజా సర్వేలను తెప్పించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత కష్టపడాల్సి ఉందని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడటం, రేపు సాయంత్రంతో ప్రచారం ముగుస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అప్రమత్తమైంది. డివిజన్ల వారీగా, కాలనీల వారీగా సామాజిక వర్గాల ప్రతినిధి బృందాలతో సమావేశాలు జరుపుతున్నారు. సహపంక్తి భోజనాలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 7 డివిజన్లకు 2 మంత్రులను ఇన్ఛార్జిగా నియమించిన పార్టీ నాయకత్వం వారికి అనుబంధంగా ప్రతి 5 పోలింగ్ బూత్లకు ఒకరు లెక్కన ఎమ్మెల్యే, ఎంపీ సహా వివిధ స్థాయిల్లోని దాదాపు 100 మంది నేతలను రంగంలోకి దించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారానికి సమయం తక్కువ ఉండడంతో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గల్లీ గల్లీ తిరుగుతూ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మహిళా నాయకులకు సైతం ప్రచారంలో భాగస్వామ్యం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లడుగుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగిన అనుభవంతో ఎవరు ఏ పార్టీకి సానుభూతి పరులు, ఎవరు ఏ పార్టీకి చెందనివారు అన్న అంశంపైన స్పష్టతకి వచ్చారు. తటస్థ ఓటర్లను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో 3వ వంతు ఓట్లు కలిగిన మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి యత్నిస్తున్నారు. డివిజన్ల వారీగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న నేతలందరితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను దగ్గరికి చేర్చుకోవడానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలను స్వయంగా ముఖ్యమంత్రి సైతం పర్యవేక్షణ చేస్తున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. పోలింగ్ రోజున నిర్దేశించిన బస్తీల్లో, కాలనీల్లో ఓట్ల శాతం పెరగడానికి దగ్గరుండి ఓట్లు వేయించే యంత్రాంగాన్ని కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలలో 3 నుంచి 5% బీఆర్ఎస్ పార్టీ కంటే అధికంగా ఉన్నట్లు స్పష్టమైందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ 2 రోజుల్లో మరింత ముమ్మరంగా ప్రచారాలు నిర్వహించి గడప గడపకు ప్రభుత్వ పథకాలు అందేట్లు చూస్తామని భరోసా కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం.